ఇప్పుడు దునియా మొత్తం కుంభమేళా గురించే మాట్లాడుకుంటున్నది. ఇక కుంభమేళా తర్వాత పెద్ద మొత్తంలో భక్తులు హాజరుపడే జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. అసలుకైతే 2 ఏళ్లకోసారి మహాజాతర జరుగుతుంది, కానీ నడుమేడాది మాత్రం మినీ జాతర నడుస్తుంది. మరి ఇక ఇయాల శాలైన మినీ జాతర ముచ్చట్లని పురాగ చూద్దాం పాండ్రి. ఈ ఏడు మినీ మేడారం జాతర బుధవారం నుంచి శనివారం దాకా జరుగుతుంది. ఈ సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర మండెమెలుగ పండుగతోని ఇలా షాలైంది. మేడారం సమ్మక్క తల్లి కన్నెపల్లి ఉన్న సారమ్మ ఆలయాల దగ్గర శుద్ధి చేసి ప్రత్యేక అలంకరణలు చేసిండ్రు. ఇక ఇలా సురువైన మినీ జాతరకు సుతం భక్తులు బగ్గమందే వచ్చిండ్రు. మమ్మల్ని సల్లంగా చూడు సమ్మక్క తల్లి అని మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. ఇక దర్శనానికి వచ్చిన భక్తులతోని క్యూ లైన్లు మొత్తం కిటకిటలాడినాయి. ఇక మేడారం సమ్మక్క తల్లి అంటేనే మొదుగాలి యాదికి వచ్చేది బంగారం, గదేనుల్లా బెల్లం. మహాజాతర జరిగినప్పుడు చాలా మంది నిలువెత్తు బంగారం అప్ప చెప్తారు. ఇక మినీ మేడారం జాతరలో మాత్రం మొక్కుబడి కొద్దీ అప్ప చెప్తుంటారు. అట్లా అమ్మవారికి బంగారం అప్ప చెప్పేందుకు భక్తులు మస్తు పోటీ పడ్డారు. ఇక మొదటి రోజే చాలా మంది భక్తులు వచ్చిర్రు. రేపట్ల భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది, కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయని భక్తులు ముక్కిరిస్తున్నారు. లక్షల మంది దర్శనానికి వచ్చే మేడారంలా సౌలత్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా భక్తులకు సౌకర్యాలు మాత్రం ఎవరు చక్కగా చేస్తలేరు. మేడారం జాతర చేయంగా కోట్ల రూపాయల ఆమ్దాని వస్తున్నది, కానీ భక్తుల కోసం సర్కార్ మాత్రం ఏం పనులు చేస్తలేదని గారానికి వస్తున్నారు. మరి మొన్నట్లనే మంత్రి సురేఖక్క మాట్లాడుకుంటా సీతక్కతోని కలిసి సమ్మక్క సారక్కల లెక్క ఇద్దరం కలిసి మెలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పింది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలున్న మేడారంను అన్ని తీర్ల అభివృద్ధి చేయాలని భక్తులు అంటున్నారు. చూడాలి మరి వచ్చే జాతర కన్నా పర్మనెంట్ అభివృద్ధి పనులు ఏ పార్టీ చేస్తారో.